నింగిని తాకే ఆకాశ హరమ్యాలు, సిరి సంపదలో తులదూగే నగరాలు, ప్రపంచ పర్యాటకులకు భూతల స్వర్గాలు. ఇది నిన్నటి వరకు మనం చూసిన గల్ఫ్ వైభవం. కానీ నేడు ఆ వైభవంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అపారమైన చమురు నిల్వలతో ప్రపంచ గమనాన్ని శాసించిన అరబ్ దేశాలు నేడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడ్డాయి. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం ఎడారి దేశాలకు యమపాసంగా మారింది. ఈ యుద్ధం కారణంగా ఒకవైపు గల్ఫ్ దేశాల చమురు ఆదాయం పడిపోతుంది, మరోవైపు ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులను అడ్డుకునే ఖర్చు తడిసి మోపిడవుతోంది. యుద్ధంతో పర్యాటకం ఆగిపోయింది. ఇప్పుడు గల్ఫ్ దేశాల బ్యాలెన్స్ షీట్ రక్తమూడుతోంది. గల్ఫ్ దేశాలకు గోల్డ్మెన్ సాక్స్ చేసిన వార్నింగ్స్ ఏంటి? గల్ఫ్ దేశాల భవిష్యత్తు ఇప్పుడు ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఈ యుద్ధం అరబ్ దేశాల రూపురేఖలను మార్చబోతోందా? వాచ్ ది స్టోరీ. రిచ్ నుంచి పూర్కు గల్ఫ్ పతనం తప్పదా? గల్ఫ్ దేశాలను రక్షణ ఖర్చు ముంచుతోందా? గోల్డ్మెన్ సాచ్ అంచనాలు నిజమవుతాయా? గల్ఫ్ ఈ పేరు వింటేనే అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలే గుర్తొస్తాయి. కానీ కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు చమురుకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలకు అరబ్ కంట్రీస్ నిలయాలుగా మారాయి. దుబాయ్, అబుదాబి, ఖతార్, జెడ్డా, కువైట్ వంటి నగరాలు ప్రపంచానికే తలమానికంగా మారాయి. భారీగా సంపన్నులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు లక్షల మంది కార్మికులకు ఉపాధిని చూపుతున్నాయి. అందమైన ఆకాశ హార్మ్యాలతో పాటు సుందరమైన బీచ్లతో ఆయా ప్రాంతాలు పర్యాటకానికి భూతల స్వర్గంగా మారాయి. గల్ఫ్ దేశాలు అంత రిచ్గా మారటానికి చమురు, సహజ వాయువులే కారణం. అయితే సంపన్న గల్ఫ్ దేశాల పరిస్థితి ఇప్పుడు ఎంకిపెళ్లి సుబ్బుచావుకు వచ్చిందన్న చందంగా మారింది. గల్ఫ్ దేశాలను ఇజ్రాయిల్, అమెరికా చేపట్టిన యుద్ధం చావు దెబ్బ కొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాల చమురు ఆదాయాన్ని స్తంభించిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 10,000 మంది పర్యాటకులు తమ బుకింగ్స్ ను రద్దు చేసుకున్నారు. అదే సమయంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇప్పుడు వణికిస్తోంది. తాజాగా అరబ్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థలపై గోల్డ్మెన్ సాచ్ ఓ అంచనా వేసింది. ఈ ఏడాది ఖతార్, కువైట్ ఆర్థిక వ్యవస్థలు 14% దెబ్బతింటాయని వెల్లడించింది. ఇది మామూలు విషయం కాదు. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్ వంటి ఇతర గల్ఫ్ దేశాలకు కూడా భారీ దెబ్బ తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో అంటే 1990లో కువైట్ పై ఇరాక్ యుద్ధానికి దిగినప్పుడు గల్ఫ్ దేశాలు భారీ నష్టాలను చవిచూశాయి. అప్పట్లో యుద్ధం మొదలైనప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితినే చూస్తున్నాం. ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం ఏప్రిల్ వరకు కొనసాగినా, లేదంటే చమురు సరఫరాకు 2 నెలల పాటు ఆటంకం కలిగినా ఖతార్, కువైట్ దేశాలు తమ జీడీపీలో 14% కోల్పోతాయి. అయితే సౌదీ అరేబియా పరిస్థితి ఏంటి? ఆ దేశం సుమారు 3% మేర నష్టపోయే అవకాశం ఉంది. అలాగే యుఏఈ ఆర్థిక వ్యవస్థ సుమారు 5% మేర కుచించుకుపోవచ్చు. ఇది గోల్డ్మెన్ సాచ్ వేసిన అంచనా. సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు తమ చమురు ఎగుమతులను ఇతర మార్గాల ద్వారా పంపే మౌలిక సదుపాయాలున్నాయి. అందుకే నష్టం తక్కువగా ఉండొచ్చు. కానీ వారు మొత్తం సరఫరా వ్యవస్థను పూర్తిగా మార్చడం మాత్రం అసాధ్యం. ఫలితంగా ఆ 2 దేశాలకు చెందని చమురు ఆదాయం కూడా భారీ దెబ్బతినబోతుంది. నిజానికి గల్ఫ్ దేశాలకు ఆదాయం వచ్చే టాప్ వనరు చమురే. యుద్ధం కారణంగా చమురును అరబ్ దేశాలు అమ్మలేకపోతున్నాయి. ఇప్పటి వరకు ఆయా దేశాలు $1,500 కోట్ల పైగా నష్టపోయారు. ఒక సౌదీ అరేబియా మాత్రమే $450 కోట్ల నష్టపోయింది. కువైట్, ఖతార్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అందుకే ఆయా దేశాలు ఇప్పుడు తమ ఇంధన ఒప్పందాలపై ఫోర్స్ మెజర్ ప్రకటించాయి. ఫోర్స్ మెజర్ అనేది చట్టపరమైన క్లాజ్. పరిస్థితులు తమ నియంత్రణలో లేనప్పుడు చమురు సరఫరా చేయలేని పక్షంలో ఈ నిబంధనను ఉపయోగిస్తాయి. ఆయా గల్ఫ్ దేశాలు తమ ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఇది ఒక రకమైన చట్టపరమైన రక్షణ కవచం లాంటిది. సాధారణంగా ఒప్పందం ప్రకారం చమురును ఆయా దేశాలు సరఫరా చేయకపోతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పెనాల్టీల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. తమను తాము రక్షించుకోవటానికి కువైట్, ఖతార్ దేశాలు ఫోర్స్ మెజర్ను అమల్లోకి తీసుకొచ్చాయి. కానీ ఇది కేవలం స్వల్పకాలిక రక్షణ మాత్రమే. ఒకవేళ చమురు వ్యాపారం ఇలాగే నిలిచిపోతే నష్టాలు కొండలా పేరుకుపోతాయి. ముఖ్యంగా ఇరాక్ వంటి దేశాలకు ఇది పెద్ద ముప్పు. ఎందుకంటే ఇరాక్ మొత్తం ఆదాయంలో 90% చమురు నుంచే వస్తుంది. చమురు రవాణా ఆగిపోతే ఇరాక్ ప్రభుత్వం దాదాపుగా స్తంభించిపోతుంది. ఇరాక్ ప్రధాన చమురు కేంద్రమైన బస్రా నుంచి వస్తున్న నివేదికలు చాలా భయంకరంగా ఉన్నాయి. అక్కడ చమురు నిల్వ కేంద్రాలన్నీ ఇప్పటికే నిండిపోయి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉత్పత్తి చేసే చమురును నిల్వ చేయడానికి ఏమాత్రం చోటు లేదు. దీంతో ఇరాక్ ఉత్పత్తిని భారీగా తగ్గించింది.
గతంలో బస్రాలో రోజుకు 3,30,00,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసేది. అది కాస్త ఇప్పుడు 13 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. అంటే బస్రా చమురు ఉత్పత్తిలో ఏకంగా 60% కోత పడిందన్నమాట. చమురు ఆదాయం కోల్పోవటం ఒక పెద్ద షాక్ అయితే గల్ఫ్ దేశాలకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు అక్కడితో ఆగడం లేదు. రెండో అతిపెద్ద దెబ్బ రక్షణ రంగంపై పెడుతున్న ఖర్చు. ఇరాన్ నిరంతరం డ్రోన్లు, క్షిపణులతో దాడి చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా యుఏఈపై ఇరాన్ టార్గెట్ చేసింది. ఈ దేశంపై ఇప్పటివరకు 2000 డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. కువైట్పై 500, సౌదీ అరేబియాపై 100, ఖతార్పై 150, బహ్రెయిన్పై 200 మేర క్షిపణులు, డ్రోన్లతో తెహ్రాన్ను అటాక్ చేసింది. ఈ డ్రోన్లు, మిస్సైళ్లు అడ్డుకోవటానికి గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించాయి. ఈ వ్యవస్థలు మాత్రం చౌకైనవి కావు. చాలా గల్ఫ్ దేశాలు అమెరికాకు చెందిన పేట్రియాట్ వ్యవస్థను వాడుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇది డ్రోన్లను అడ్డుకోవటానికి క్షిపణులను ఉపయోగిస్తుంది. కానీ ఒక్కో క్షిపణిని ప్రయోగించడం చాలా ఖరీదైన వ్యవహారం. ఒక ఇంటర్సెప్టర్ క్షిపణి ధర $30 నుంచి $50 వరకు పలుకుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ప్రయోగించే చీప్ డ్రోన్ను కూల్చడానికి 25 కోట్ల నుంచి 40 కోట్ల విలువైన క్షిపణిని ప్రయోగిస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించే సూసైడ్ డ్రోన్ ధర మాత్రం కేవలం $50,000 కంటే తక్కువ. అంటే $50,000 ఇరాన్ డ్రోన్ను కూల్చడానికి గల్ఫ్ దేశాలు $40 లక్షల క్షిపణిని ఖర్చు చేస్తున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల రక్షణ బిల్లులు కొండలా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు యుఏఈని తీసుకోండి. కేవలం గగనతల రక్షణ కోసమే ఆ దేశం ఇప్పటి వరకు 130 నుంచి $260,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇరాన్ దాడుల కోసం ఖర్చు చేస్తున్న దానికంటే ఇది 13 రెట్లు ఎక్కువ. ఇక కువైట్ విషయానికొస్తే గగనతల రక్షణ కోసం 80 కోట్ల నుంచి $150 కోట్ల వరకు వెచ్చించింది. ఖతార్ కూడా 60 నుంచి $90 కోట్ల ఖర్చు చేసింది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ తన దాడులను తగ్గించే సంకేతాలు అవి కనిపించడం లేదు. కాబట్టి ఈ ఖర్చులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. రక్షణ రంగంపై పెరుగుతున్న ఈ అదనపు భారం గల్ఫ్ దేశాలకు రెండో దెబ్బ అన్నమాట. ఇక మూడో దెబ్బ పర్యాటక రంగంపై పడింది. గల్ఫ్ దేశాలు దశాబ్దాలుగా తమను తాము ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుకున్నాయి. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించేలా ఈ నగరాలు తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు పర్యాటక నుంచి వచ్చే ఆ ఆదాయం తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. పశ్చిమాసియా పర్యాటక పరిశ్రమ రోజుకు $6 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. గగనతలం మూసివేత, విమాన ప్రయాణాల రద్దు, పర్యాటకుల రాక తగ్గడం, ఇలా అన్నీ కలిసి ఈ భారీ నష్టానికి దారితీస్తున్నాయి. యుద్ధం ఏదైనా, ఫలితం ఎలాగున్నా దాని తీరు మాత్రం ఒక క్రమ పద్ధతిలో సాగుతుందని చెప్పవచ్చు. రణక్షేత్రంలో మొదలైన యుద్ధం నెమ్మదిగా, క్రమంగా ఆర్థిక వ్యవస్థలోని లాభాల నష్టాల పట్టికలోకి పాకుతుంది. ఈ ఆర్థిక నష్టం నుంచి కోలుకోవటానికి యుద్ధంలో పాల్గొన్న దేశాలకు, దాడికి గురైన దేశాలకు చాలా కాలం పడుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు గల్ఫ్ దేశాలు మళ్ళీ ఎడారిగా మారతాయా అన్న సందేహాలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇక్కడ గల్ఫ్ దేశాలకు జ్ఞానోదయమైన మరో విషయం ఏమిటంటే ఇరాన్ దాడులు. ఇక ముందు తోక జాడిస్తే దాడి తప్పదని ఇరాన్ సంకేతాలిచ్చింది. ఇక నుంచి ఇరాన్తో గల్ఫ్ దేశాలకు ముప్పు పొంచి ఉందన్నమాట. సో గల్ఫ్ దేశాలు కోలుకుంటాయా, మరింత కృంగిపోతాయా అన్నది మాత్రం యుద్ధం లెక్కలే తేల్చనున్నాయి.